రిజిస్ట్రేషను మ్యుటేషన్ చేయించుకోవాలి అంటే సర్వే చేయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ మరి ఇదంతా ప్రక్రియ జరగాలంటే సర్వే ఎవరు చేస్తారు? ఒకవేళ సర్వేలో ఇబ్బందులు వస్తే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ఆగిపోతుందా? ఇలా రెండు అంశాలు. ఒకటి, మ్యాప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మనం మాట్లాడుకున్నాం. రిజిస్ట్రేషన్ కంటే ముందు, మ్యూటేషన్ కంటే ముందు సర్వే చేయాలనే నియమం ఇప్పటిదాకా లేదు. కొత్తగా భూభారతి పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే ఈ సర్వే మండల్ సర్వే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు ప్రతి మండలానికో 2-3 మండలాలకు ఒక మండల్ సర్వేయర్ ఉన్నాడు. ఈ మండల్ సర్వేల కొరత ఉంది, వాళ్ళని సర్వే చేయమని అడగట్లా. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిన తర్వాత రోలు మండల్ సర్వేది వస్తుంది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ముందు మ్యాప్ తయారు చేసే బాధ్యత ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల మీద ఉంచబోతుంది. ఎవరు ఈ లైసెన్స్ సర్వేయర్లు అంటే, ప్రభుత్వం సర్వే అకాడమీలో 1 సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళకి అర్హత వస్తుంది సర్వే చేయడానికి. 2003లో ఈ విధానం వచ్చింది, లైసెన్స్ సర్వేల విధానం. కానీ పెద్దగా దానిలో ఉపయోగించుకోలే. ఈ రోజుకి తెలంగాణలో 1000-1500 మంది దాకా లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే రాబోయే రోజుల్లో మరొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తయారు చేయబోతున్నారు. ఆ మేరకు ట్రైనింగ్ కోసం అప్లికేషన్ కాల్ఫర్ చేశారు. ఈ 6-8 వేల మంది సర్వేయర్లు ఉంటే ప్రతి మండలంలో 3-4 ఉంటారు. వీళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు ఈ పని. సో ఇది మండల్ సర్వేయర్ పని కాదు. 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉండి చేస్తారు. ఇక్కడ ఇబ్బందులు 2 సమస్యలు వస్తున్నాయి. ఒకటి, ఈ లైసెన్స్ సర్వేయర్ కొలవడానికి పోయినప్పుడు పట్టదారు పాస్ పుస్తకంలో ఒక నెంబర్ ఉంది, తీరా కొలవడానికి పోతే ఆ నెంబర్ వేరే దాంట్లో వస్తుంది. పూర్తిగా వేరే దాంట్లో రావటము, లేదా కొంత నెంబర్ ఈ దీనిలో ఉండి కొంత వేరే దాంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సర్వే ఎట్లా చేస్తారు, రిజిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది కదా అని ఒక అనుమానం వస్తుంది. రెండోది, గెటు తగాదాలు ఉన్నాయి. దీనికి చట్టం ఒక మార్గం, దీనికి గైడ్లైన్స్ కూడా రాబోతున్నాయి. ఈ చట్టం కూడా ఏమందంటే రూల్స్లో కూడా ఒక మాట చెప్పారు, ఈ లైసెన్స్ సర్వేల వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు పూర్తి గైడ్లైన్స్ వస్తాయి. కానీ ప్రిలిమినరీగా అనుకున్నది ఏంటంటే అసలు ఈ సమస్య రాకుండానే ఒక జాగ్రత్త ఉంది. అదేంటంటే ఈ సర్వేకి పోయినప్పుడు, అంటే లైసెన్స్ సర్వేయర్ భూమిపై కొలవడానికి పోయినప్పుడు ఆ భూమి నెంబర్ ఏంది ఏది చూడట్లా. ఆయన ఏం చూస్తాడు, మీరు అమ్ముతున్నది ఏంది, ఆయన కొంటున్నది ఏంటి, మీ హద్దులు అయితే మీకు తెలవాలి కదా. ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది, అందులో 1 ఎకరం నేను వేణుగోపాల్ గారికి అమ్ముతున్నా. నేను ఏం అమ్ముతున్నానో మీరేం కొంటున్నారో మీరు తెలియకుండా కొంటే ఎట్లా? కనీసం మన ఇద్దరికైతే తెలవాలి కదా. మీరు హద్దులు చూపిస్తే ఆ లైసెన్స్ సర్వే ఆ హద్దులనే కొలుస్తాడు. కొలిచి ఇది జియో రెఫరెన్స్ మ్యాప్ వస్తుంది. అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అయ్యి దానికి ఒక కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ కొత్త నెంబర్నే మనం భూధార నెంబర్ అంటున్నాం. అదే మరి అయితే ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనో భూధార నెంబర్ అని అంటాం. ఈ కొత్త నెంబర్ క్రియేట్ అయ్యి ఈ నెంబర్ ద్వారా మీకు పాస్బుక్లో ఉండే నెంబర్ వేరు ఉంటుంది, ఈ మ్యాప్లో నెంబర్ వేరు ఉంటుంది. ఈ మ్యాప్ తీసుకెళ్తే కనుక రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా గెట్టు తగాద ఉందనుకోండి, గెట్టు తగాద ఉంటే ముందు పరిష్కారం చేసుకోవాలి కదా. గెట్టు తగాదలను భూమి కొనుక్కుంటే ఎట్లా? సో ముందు ఆ గెట్టు తగాద పరిష్కారం కావాలి. 98%, 99% తగాదాలు రావు. ఎందుకు అంటే ఇది కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది కాబట్టి వైవర్డ్ కబ్జా కేసులు ఈ నెంబర్లో కొంచెం ఉంది, ఆ నెంబర్లో కొంచెం ఉంది, ఒక ప్రస్తావన రాకుండానే ఈ సర్వే చేయడానికి అవకాశం ఉంది. దానికి పూర్తి విధి విధానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇవ్వబోతుంది.